30 దేశాల పౌరులను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డులను లక్ష్యంగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు కాల్పులు జరిపిన వేళ ప్రవేశ నిషేధ ఆంక్షలను మరికొన్ని దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, వెనుజులా సహా 19 దేశాలపై అమెరికా ఎంట్రీ బ్యాన్ను అమలు చేస్తుండగా సవరించిన జాబితాను త్వరలో విడుదల చేస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయం తెలిపారు. అమెరికాను హంతకులు, జలగలు, హక్కుల వ్యసనపరులతో నింపుతున్న ప్రతి చెడు దేశం ఆ జాబితాలో ఉంటుందని క్రిస్టి వివరించారు. తమ పూర్వీకులు ఈ దేశాన్ని రక్తం, చెమట, స్వేచ్ఛ, ప్రేమ వంటి వాటితో నిర్మించారని, విదేశీ ఆక్రమణదారులు తమ డాలర్లను హరించడానికి కాదని ఎక్స్లో రాసుకొచ్చారు. అమెరికా భవిష్యత్తు ప్రమాదంలో పడేసే ఎలాంటి అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం తీసుకోబోదని క్రిస్టి నోయం పేర్కొన్నారు. విదేశీయులకు అమెరికా పౌరసత్వం ఒక ప్రత్యేకమైన హక్కు కాదని వివరించారు.